వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్లో గల ప్రముఖ జమాల్ హాస్పిటల్లకు ప్రతి నెల మొదటి ఆదివారం ఇచ్చేయుచున్న ప్రముఖ మూత్రపిండాల వైద్య నిపుణులు డాక్టర్ ఆవుల నవీన్ రెడ్డితోనూ, అలాగే జమాల్ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ ఎస్ఎం భాషాతోనూ కొద్దిసేపు మన దర్శి వార్తలు ప్రతినిధి రామస్వామి వైద్య సంబంధమైన సమాచారం గురించి మాట్లాడటం జరగ్గా మూత్రపిండాల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ రెడ్డి ప్రజలకు వివరాలు తెలిపారు. దర్శి ప్రాంత ప్రజలకి, మన దర్శి వార్తలు సబ్స్క్రైబర్స్కి మరియు వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారం. దర్శిలో జమాల్ హాస్పిటల్ అంటే మ్యాక్సిమం అందరికీ కూడా పరిచయమే. గత 20 సంవత్సరాల నుంచి కూడా దర్శిలో వైద్య సేవల్ని అందిస్తూ వస్తున్నాము. ఎస్పెషల్లీ జమాల్ హాస్పిటల్ అనగానే స్పెషాలిటీ క్యాంప్స్, స్పెషలిస్ట్ వైద్య సేవల్ని దర్శిలో అందుబాటులో లేని టైంలో మొట్టమొదటిసారిగా దర్శిలో పరిచయం చేస్తూ స్పెషాలిటీ డాక్టర్స్ని కూడా దర్శికి తీసుకొచ్చేసి బయటికి వెళ్ళాల్సిన సుదూర ప్రాంతాలకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన ఊర్లోనే స్పెషలిస్ట్ సేవల్ని అందిస్తూ వస్తూ ఉన్నాము. అందరికీ మీకు తెలిసిన విషయమే. సో దాంట్లో భాగంగా మనము ఆర్థోపెడిక్స్ సేవల్ని మొదలుపెట్టాము. సక్సెస్ఫుల్గా విజయవంతంగా మనం రన్ చేస్తూ వస్తున్నాము. ఆర్థోపెడిక్ సర్జరీస్ కానివ్వండి, వాటిని బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఎమర్జెన్సీలో మనం ఇక్కడే పేషెంట్స్ని రిసీవ్ చేసుకొని దానికి కావాల్సిన ఆర్థోపెడిక్ సర్జన్స్ని, ఎక్విప్మెంట్ అన్ని ఇన్స్టాలేషన్ చేసుకొని మనము ఆర్థోపెడిక్స్ సేవల్ని అందిస్తూ వస్తున్నాము. తర్వాత న్యూరో సర్జరీ కూడా దర్శిలో ఎప్పటికీ జరగనిది, మొట్టమొదటిసారిగా న్యూరో సర్జరీ మనమే గతంలో చేసి ఉన్నాము. సో అదే స్ఫూర్తితోటి మరిన్ని సేవలు అందించాలనే సదుద్దేశంతో మనము ఈ దర్శి ప్రాంత ప్రజల్లో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నట్టు గమనించడం జరిగింది. వాళ్ళు డయాలసిస్కి కానివ్వండి, లేకపోతే డాక్టర్ కన్సల్టేషన్ కానీ ప్రతిసారి గుంటూరు, ఒంగోలు, నర్సాపేట లాంటి దూర ప్రాంతాలకి వెళ్ళి పరీక్షలు చేయించుకోవడానికి కూడా అంత దూరం వెళ్ళేసి వాళ్ళు ఇబ్బందులు పడుతూ వస్తుండడం గమనించాం. సో దానికోసం ఏం చేయాలి, పరిష్కారం ఏమైనా మనం ఏమైనా చేయగలుగుతామా, తీసుకురాగలుగుతామా అనే ఉద్దేశంతో శోధించి మనకు ఒక డాక్టర్ గారిని మాట్లాడి దర్శిలో వారి స్పెషాలిటీ సేవల్ని అందించాల్సిగా మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. మన రిక్వెస్ట్ని ఆయన మంచి మనసుతోటి, సేవా దృక్పథంతో యాక్సెప్ట్ చేసి డాక్టర్ నవీన్ రెడ్డి గారు, మన దర్శికి నెఫ్రాలజిస్ట్, తను నెఫ్రాలజీలో హైదరాబాద్లో వేదాంత హాస్పిటల్ మరియు పెద్ద పెద్ద హాస్పిటల్స్లో మంచి సేవలను అందించారు. డయాలసిస్, ఎస్పెషల్లీ ప్లాసెంట్, మన కడుపు దగ్గర డయాలసిస్ చేస్తారు. ఆ డయాలసిస్లో వాటిల్లో మంచి అనుభవం కలిగిన డాక్టర్ గారు, వారు మన దర్శికి మంచి మనసుతోటి, సేవా దృక్పథంతో వచ్చి ఈరోజు సేవలు అందించడానికి ముందుకు వచ్చారు. సో ఈ నెల నుంచి, గత నెల నుంచి కూడా మన డాక్టర్ గారు ప్రతి నెల ఫస్ట్ ఆదివారం మన దర్శిలో జమాల్ హాస్పిటల్లో కిడ్నీకి సంబంధించిన అన్ని పరీక్షలు నిర్వహించేసి దూర ప్రాంతాలు వెళ్ళలేకుండా ఇక్కడే వైద్య సేవలు అందించడానికి అందుబాటులో ఉంటారు. కాబట్టి దర్శి ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాల్సిందిగా మనవి. మన దర్శి ప్రాంత ప్రజలకు ఒక మంచి శుభవార్త. ప్రస్తుతం మనం దర్శిలోని అందరికీ తెలిసిపోయినటువంటి ఒక మంచి హాస్పిటల్, గొప్ప హాస్పిటల్గా పేరెన్నికగన్నటువంటి ప్రజా వైద్యశాల, దాన్నే జమాల్ హాస్పిటల్గా అందరికీ పరిచయమే. ప్రస్తుతం మనం జమాల్ హాస్పిటల్లో ఉన్నాము. ఈ హాస్పిటల్లోనికి మూత్రపిండాల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ రెడ్డి ఆవుల ఇక్కడికి వచ్చి ఉన్నారు. సారు ప్రతి నెలలో మొదటి ఆదివారం ఈ హాస్పిటల్కి వస్తూ కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి ఇక్కడ ఆయన వైద్య సేవలు అందిస్తున్నారు. ఇది దర్శి ప్రాంత ప్రజలకి ఒక మంచి శుభకరమైనటువంటి విషయము. డాక్టర్ గారితో కిడ్నీకి సంబంధించినటువంటి కొన్ని విషయాలపైన మాట్లాడదాము. నమస్తే సార్ డాక్టర్ గారు. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ నవీన్ రెడ్డి అండి. నేను నెఫ్రాలజిస్ట్ని. జమాల్ హాస్పిటల్కి ప్రతి మంత్ ఫస్ట్ సండే వస్తున్నాను.
సార్, ఈ కిడ్నీ సమస్యలు అనేవి ఎక్కువగా చెప్పుకుంటుంటారు ప్రజలు. అసలు కిడ్నీ సమస్యలు ఏ విధంగా ఏర్పడుతుంటుంటాయి సార్ డాక్టర్ గారు? కిడ్నీ సమస్యలు అనేవి వివిధ రకాలు ఉంటాయండి. ఒకటి మొదట 70% ప్రజలు ఎక్కువ బాధపడేది మన కిడ్నీలో రాళ్ళ వల్ల ఎక్కువ బాధపడుతూ ఉంటారు. దాంతోపాటు యూరిన్లో ఇన్ఫెక్షన్ కానీ లేదా దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలు కానీ షుగరు బీపీ వల్ల వచ్చే కిడ్నీ సమస్యలు కానీ ఎన్నో రకాలు ఉంటాయి. వాటిని ఎట్లా తగ్గించుకోవాలి లేదా వాటి బారిన పడకుండా ఎట్లా ఉండాలి అని మనం ఇప్పుడు తెలుసుకుందాం. సార్, కిడ్నీలో రాళ్ళు ఏర్పడుతున్నాయి అనేది ఎక్కువ మంది అనుకుంటుంటారు. కిడ్నీలో రాళ్ళు ఏర్పడుతున్నట్లుగా సిమ్టమ్స్గా వాళ్ళకి ఏం తెలుస్తూ ఉంటాయి? దాని సిమ్టమ్స్ పెరుగుతున్నప్పుడు వాళ్ళు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది? ముఖ్యంగా కిడ్నీలో రాళ్ళు అనేవి మామూలుగా 70% మందికి వస్తూ ఉంటాయండి. ఎక్కువ శాతం ఈ సమస్య వల్ల వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పొట్టలో నొప్పి రావడం, దాంతోపాటు యూరిన్లో మంట, యూరిన్లో రక్తం రావడం, వాంతులు, తర్వాత జ్వరం రావడం, ఇవన్నీ ఎక్కువగా చూస్తూ ఉంటాము కిడ్నీ రాళ్ళ పేషెంట్ల వాళ్ళలో. దీనికి వివిధ రకాల ట్రీట్మెంట్ ఉంటాయండి కిడ్నీలో రాళ్ళకి. ఒకటి మెడికల్ ట్రీట్మెంట్ అని అంటాము, మనం మందులతో సరిపోయే ట్రీట్మెంట్. ఇంకొకటి సర్జికల్ ట్రీట్మెంట్ అని. నేను మెడికల్ ట్రీట్మెంట్ గురించి చెప్తాను. మెడికల్ ట్రీట్మెంట్ అనేది మామూలుగా కిడ్నీలో రాళ్ళు వచ్చిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఈ నీళ్లు ఎక్కువ తాగుతూ ఉండాలి. 3 నుంచి 4 లీటర్ల వరకు నీళ్ళు తాగుతూ ఉండాలి. దాంతోపాటు మనకి ఈ ఖనిజ పదార్థాలు ఉన్న ఆహారం తీసుకుంటూ ఉండాలి. ఎక్కువ శాతం మనకి ఉప్పు, తర్వాత కారం ఉన్న ఆహారాలు తగ్గించుకొని తీసుకోవాలి. పళ్ళ రసాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. దాంతోపాటు తీసుకొని ఆహారం వచ్చేసరికి మనకు పాలకూర, తోటకూర తీసుకోకూడదండి. దుంపకూరలు అంటే బంగాళదుంప కానీ, చామదుంప కానీ అట్లాంటి దుంపకూరల వరకు వీలైనంత వరకు ఆహారంలో లేకుండా చూసుకోవాలి. నాన్ వెజిటేరియన్ అంటే చికెన్, మటన్, ఫిష్ కానీ లేదంటే గుడ్లు కానీ అట్లా తీసుకోవడం కూడా ఆపేస్తే మంచిది కొన్ని రోజుల వరకు, నొప్పి తగ్గేంత వరకు అట్లీస్ట్. ఇవి చాలా వరకు ఇంతవరకు ఆహార పద్ధతుల్లో కొన్ని మార్పులు చేసుకుంటూ ఉంటే మామూలుగా 50 నుంచి 60% వరకు కిడ్నీలో రాళ్ళు రాకుండా మళ్ళీ చూసుకోవచ్చు అండి. దాంతోపాటు మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. మెడికల్ ట్రీట్మెంట్ మన ట్యాబ్లెట్ల ద్వారా లేదంటే టానిక్ల ద్వారా కిడ్నీలో రాళ్ళని కరిగించవచ్చు. అది కొంత శాతం వరకే ఉంటుంది. ఎక్కువ శాతం మాత్రం జనరల్గా మామూలుగా ఏంటంటే ఎక్కువ శాతం ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది. సార్, ఇప్పుడు ఈ బీపీ, షుగర్ ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా కిడ్నీ సమస్యలు తరచుగా వస్తుంటాయి అనేది ఒకటి తెలుస్తుంటుంది సార్. వాళ్ళకి ఈ కిడ్నీ సమస్యలు తయారైనట్టుగా ఎలా తెలుస్తుంటుంది సార్? దానికి పరిష్కార మార్గాలు ఏమంటారు? కిడ్నీ సమస్య ఇప్పుడున్న పరిస్థితుల్లో అండి, ప్రస్తుతానికి షుగరు, బీపీ వల్ల ఎక్కువ మంది బాధపడుతున్నారు. 70 నుంచి 80% వరకు 30 ఏళ్ళు దాటిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ షుగర్ అనేది కామన్గా చూస్తున్నాము ఇప్పుడున్న పరిస్థితుల్లో. షుగర్ వల్ల మామూలుగా ఏంటంటే కిడ్నీలో కొన్ని మార్పులు జరుగుతాయండి. అది 10 ఏళ్ళు అవ్వచ్చు, 5 ఏళ్ళు అవ్వచ్చు. కొంతమందికి 5 ఏళ్లలో వస్తుంది, కొంతమందికి 10 ఏళ్లలో వస్తుంది. అది ఎట్లా అంటే షుగర్ కంట్రోల్ని బట్టి ఉంటుంది. షుగర్ సరిగ్గా కంట్రోల్ చేసుకోకుండా, సరిగ్గా మందులు వేసుకోకుండా, లేదంటే డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసిన ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్లు కానీ వాడకుండా ఉంటే తొందరగా కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దానిలో వివిధ రకాలు ఉంటాయండి. మనం డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అంటాము. ప్రోటీన్ లీక్ ఒక భాగం అండి. జనరల్గా మామూలుగా ఏంటంటే 10 ఏళ్ళు దాటిన తర్వాత, షుగర్ వచ్చిన 10 ఏళ్ళు దాటిన తర్వాత ప్రోటీన్ లీక్ అనేది మొదలవుతుంది ఎవరికైనా. ఆ ప్రోటీన్ లీక్ని సరిగ్గా కంట్రోల్ చేసుకోలేకపోయినా, లేదంటే షుగర్ని కంట్రోల్లో పెట్టుకోలేకపోయినా అది తర్వాత రూపాంతరం చెంది కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఆ కిడ్నీ ప్రాబ్లము మామూలుగా వచ్చేసరికి కాళ్ళ వాపు రావడము, మొహం వాపు రావడము, లేదు అంటే వాంతులు, విరోచనాలుగా, లేదంటే జ్వరం కానీ, ఆయాసం కానీ ఇట్లా మామూలుగా తెలుస్తుంది ఈ కిడ్నీ ప్రాబ్లం అనేది, వాటి సిమ్టమ్స్. వాటిని మామూలుగా తగ్గించుకోవాలి అంటే మెయిన్ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలండి. మొదట డైటరీ మోడిఫికేషన్ అంటాము మనం. దాని డైటరీ మోడిఫికేషన్లో మనకి షుగర్ వ్యాధి ఉన్న పేషెంట్ కానీ, షుగర్ వ్యాధి ఉన్న వ్యాధిగ్రస్తులు కానీ వాళ్ళు ఫాలో అవ్వాల్సిన డయాబెటిక్ డైట్ అంటాం. డయాబెటిక్ డైట్ ఫాలో అవుతుంది సరిపోతుంది. దాంతోపాటు అంటే ఎక్కువ తీపి పదార్థాలు తీసుకోకపోవడము, దాంతోపాటు పళ్ళల్లో కూడా యాపిల్, బొప్పాస్కాయ, జాంపండు వరకు పర్వాలేదండి. మిగతా పళ్ళన్నీ షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి కూడా ఎక్కువ తినకూడదు.
మనకి అన్నంలో కూడా తొందరగా షుగర్ పెరిగే ఈ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి అన్నం కూడా వీలైనంత వరకు తగ్గించి లిమిటెడ్గా తీసుకుంటూ ఉండాలి. ఏదైనా సరే ఏ ఆహారం తీసుకున్నా సరే స్వీట్లు ఇవన్నీ కూడా తినకుండా ఉంటే మనకి షుగర్, దాంతోపాటు మెడిసిన్స్ ఏవైతే డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేశారో ఆ మెడిసిన్స్ వరకు వాడుకుంటే మనకి మెయిన్ షుగర్ కంట్రోల్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. ఆ షుగర్ కంట్రోల్ కరెక్ట్గా ఉన్నప్పుడు అంటే కిడ్నీ పైన ప్రభావం పడే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. దాంతోపాటు బీపీ వల్ల కూడా సమస్యలు కొన్ని ఉంటాయండి. బీపీ వల్ల కూడా కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు కానీ కిడ్నీ పనితీరు తగ్గే అవకాశాలు కానీ చాలా ఎక్కువ ఉంటాయి. బీపీ వల్ల జనరల్గా మామూలుగా ఏంటంటే కాళ్ళవాపు, మొహం వాపు ఇవన్నీ మామూలుగా వస్తాయి. తర్వాత ప్రోటీన్ లీక్ కూడా జరగచ్చండి యూరిన్లో. ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి, లేదంటే ఈ మళ్ళీ రాకుండా చేసుకోవాలి అంటే ఈ బీపీ సమస్యని కరెక్ట్ కంట్రోల్ చేసుకోవాలండి. బీపీ మందులు టైం టు టైం వాడుకుంటా బీపీ టాబ్లెట్లు ఇవన్నీ వదిలేయకుండా మధ్యలో ట్రీట్మెంట్ వరకు పూర్తిగా తీసుకుంటూ ఉండాలి. మామూలుగా మనం చెప్పేది ఏంటంటే కిడ్నీ సమస్య అనేది షుగరు, బీపీతో ఎక్కువ వస్తాయని చెప్తాను మామూలుగా జనాలకి, నార్మల్ పేషెంట్స్కి. అది కూడా ఏంటంటే టైం పీరియడ్ బట్టి ఉంటుందండి. కొంతమందికి 10 ఏళ్ళలో రావచ్చు, కొంతమంది 15 ఏళ్ళు, కొంతమంది 20 ఏళ్ళలో కూడా రావచ్చు. అది ఈ బీపీ, షుగరు అనేవి ఎక్కువ శాతం కంట్రోల్ చేసుకుంటే మనకి అది ఆహార పద్ధతుల ద్వారా కానీ, తర్వాత మెడికేషన్ ద్వారా కానీ, ట్యాబ్లెట్స్ కానీ, ఇన్సులిన్ కానీ, వివిధ రకాల ట్రీట్మెంట్ వల్ల కానీ మనకి ఈ కిడ్నీ పైన ప్రభావం తగ్గే అవకాశాలు తక్కువ ఉంటాయి. కొద్దిమందికి డాక్టర్ గారు ఇటీవల మేము కూడా వింటున్నటువంటి విషయం, కొద్దిమంది వాళ్ళ సమస్యలు కూడా చెప్పుకుంటున్నారు. ఈ మూత్రం అనేది ఆపుకోలేని పరిస్థితిలో కూడా కొద్దిమంది ఉంటున్నారు, ఆ సమస్యను కూడా ఎదుర్కొంటున్నారు అనేది కూడా వింటున్నాము. అది కూడా కిడ్నీల చెడిపోయినటువంటి ప్రభావం అని అనుకోవచ్చు అంటారా? యూరిన్లో ఇన్ఫెక్షన్ అనేది మామూలుగా కిడ్నీ చెడిపోయిందనే సంకేతం కాదండి. మామూలు యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ శాతం మనకి లేడీస్లో కనిపిస్తుంది. జెంట్స్లో కూడా కొంతవరకు వస్తుంది, కానీ ఎక్కువ మంది లేడీస్లో కనిపిస్తుంది. అది వారి మన ఎనాటమీని బట్టి, వారి లోపల మనకి ఎనాటమీని బట్టి కొంచెం మారుతూ ఉంటుంది. బాడీ ఎనాటమీ, శరీరంలోని వివిధ బాడీ పార్ట్స్ని బట్టి కూడా కొంత వేరే రకంగా ఉంటుంది మనకి పురుషులతో కంపేర్ చేస్తే. సో దానివల్ల ఎక్కువ మంది లేడీస్కి ఎక్కువ మంది ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందండి. ఎక్కువ శాతం 50 ఏళ్ళ తర్వాత వస్తుందండి, అది కూడా లేడీస్లో. అంతకంటే ముందు వచ్చినా, లేదంటే అంటే 50 ఏళ్ళ కంటే ముందు వచ్చినా, లేదంటే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చినా సరే తగిన జాగ్రత్తలు తీసుకోవాలండి. డాక్టర్ గారిని త్వరగా సంప్రదించాలి. ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది మామూలుగా యూరిన్లో మంట రావడం ఒకటి, తర్వాత మన యూరిన్లో రక్తం రావడము, మాటికి యూరిన్ పోవడము, తర్వాత యూరిన్లో మనకి తెల్లగా రావడం యూరిన్, ఇట్లాంటివన్నీ సమస్యలు అనేది మామూలుగా వస్తూ ఉంటాయండి యూరిన్ ఇన్ఫెక్షన్లో. ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ సరిగ్గా మనం కరెక్ట్ టైంలో కనుక వాటికి మందులు కానీ ఇవన్నీ వాడకపోయేసరికి అది పెరిగి కిడ్నీకి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందండి. సో కాబట్టి యూరిన్ ఇన్ఫెక్షన్ని అంత తేలిగ్గా తీసుకోకుండా వీలైనంత వరకు యూరిన్ ఇన్ఫెక్షన్ని ట్రీట్మెంట్తో కానీ, లేదంటే వివిధ ఆహార పద్ధతులు మార్చుకోవడంతో కానీ తగ్గించుకునే అవకాశం ఉంటుంది. మీకు మీ దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని కానీ వీలైనంత వరకు తొందరగా సంప్రదిస్తే మంచిది. సార్ డాక్టర్ గారు, ఇప్పుడు ఈ డయాలసిస్ అనేవి ఉన్నాయి కానీ వీటికి ఎక్కువ భాగం దర్శి ప్రాంత వాసులు ఒంగోలు కానీ, వినుకొండ కానీ, మార్కాపురం కానీ ఇటు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్. అసలు ఈ డయాలసిస్ అనే దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి సార్? ఇక్కడ మీరు దర్శికి వస్తున్న దాంట్లో మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి దూర ప్రాంతాలకు వాళ్ళు వెళ్లకుండా అందించేటటువంటి సేవలు ఏమున్నాయి సార్? ఇప్పుడు డయాలసిస్ అనేది వివిధ రకాలు ఉంటుందండి. డయాలసిస్లో 2 రకాలు ఉంటాయి. రక్తం డయాలసిస్ అని ఉంటుందండి, ఇంకొకటి పొట్ట డయాలసిస్ అంటే పెరిటోనియల్ డయాలసిస్ అంటాం, ఇంకోటి హీమోడయాలసిస్ అని అంటాం. హీమోడయాలసిస్ అంటే రక్తం డయాలసిస్ అండి, పెరిటోనియల్ డయాలసిస్ అంటే పొట్ట డయాలసిస్. 2 రకాల డయాలసిస్లో జరిగేది ఒకటే. మన శరీరంలోని వేస్ట్ మెటీరియల్ని మొత్తాన్ని బయట వరకు ఫిల్టర్ చేసి దాన్ని బయటికి పంపించడమే జరుగుతుంది రెండిట్లో. ఈ డయాలసిస్లో ఈ 2 రకాల్లో ఎక్కువ శాతం మనకి రక్తం డయాలసిస్ ఎక్కువ వాడతారండి మన ఆరోగ్యశ్రీలో కానీ, లేదా వేరే స్కీమ్స్లో కానీ. దాంతోపాటు వివిధ హాస్పిటల్స్లో కూడా ఎక్కువ శాతం ఇదే ఉంటుంది. మన దగ్గర ఏంటంటే పొట్ట డయాలసిస్ కూడా నేను ప్రత్యేక శిక్షణ పొందానండి. పొట్ట డయాలసిస్లో కూడా దాన్ని కూడా మనం చేయొచ్చు, పొట్ట డయాలసిస్ కూడా.
మామూలుగా రక్తం డయాలసిస్కి పొట్ట డయాలసిస్కి మామూలుగా రెండు వ్యత్యాసం ఉంటుందండి. రక్తం డయాలసిస్ అంటే రక్తనాళాల ద్వారా బ్లడ్ని అంటే రక్తాన్ని శుభ్రం చేసి మెషిన్ ద్వారా రక్తాన్ని శుభ్రం చేస్తారు. పొట్ట డయాలసిస్లో పొట్ట డయాలసిస్ వేరే రకంగా ఉంటుందండి. అది దాంట్లో మనం జనరల్గా ఏంటంటే ఒక ఫ్లూయిడ్ని లోపల అంటే మన సెలైన్ని లోపలికి పంపించి కొంతవరకు పొట్టలో సెలైన్ని ఉంచేసి తర్వాత ఒక 4 గంటలు కానీ 6 గంటలు కానీ పేషెంట్ని బట్టి ఆయన పరిస్థితిని బట్టి దాని తర్వాత బయటికి వదిలేస్తాము. దాంట్లో ఏంటంటే ఫిల్టర్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఈ ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఉందో అది పొట్టలో నుంచి ఫిల్టర్ అయిపోతుంది. సార్ డాక్టర్ గారు, ఇప్పుడు మీరు ఇది 2వ వారం దర్శికి రాబట్టి ఇట్లా ఈ విధంగా కంటిన్యూగా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయా సార్? ఇక్కడ ఏదన్నా ఇబ్బందికరమైనటువంటి వాళ్ళని మీరు ఎక్కడికైనా రెఫర్ చేసే అవకాశం ఉంటుంది? అవునండి. ఇప్పుడు ప్రస్తుతానికి మనం అంటే ఇప్పుడు ప్రతి నెల మొదటి వారం వస్తున్నానండి సండే. ఇట్లానే కంటిన్యూ చేస్తాను. మన దర్శి ప్రజలందరికీ నేను కోరుకునేది ఏంటంటే ఈ సేవల్ని అంటే నెఫ్రాలజీకి సంబంధించిన సేవలు, లేదంటే డయాలసిస్కి, లేదు అంటే మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ, బీపీ షుగర్ వల్ల వచ్చే కిడ్నీ సమస్యలు కానీ ఏవైతే ఉంటాయో, లేదంటే కొన్ని దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలు కొన్ని ఉంటాయండి. అంటే మనకి బ్లడ్లోనే తెలుస్తాయి అవి, సీరం క్రియాటినిన్ అని. అది ఇట్లాంటి పరిస్థితుల్లో కానీ ఇట్లాంటి డిసీజెస్ని కానీ ఫర్దర్గా పెరగకుండా లేదంటే వాటిని తగ్గించుకోవడానికి నా సేవల్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. ఓకే సార్. డాక్టర్ గారు మంచి విషయాలు మా దర్శి ప్రాంత ప్రజలకు తెలియజేస్తున్నారు. పైగా కిడ్నీకి సంబంధించినటువంటి స్పెషలిస్టు దర్శి రావటం అనేది అరుదైనటువంటి విషయాలు. మీరు ఇక్కడికి వచ్చి సేవలు అందిస్తున్నందుకు మీకు దర్శి ప్రాంత ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.